నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. అమరావతి విషయంలో ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మరి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల అమరావతికి సంబంధించి మాట్లాడిన మాటల పట్ల, అంటే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశాఖ వెళ్ళబోరంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయం పట్ల, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనే దాని పట్ల కొంత ఆగ్రహంగా ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అయితే గతంలో ఈ రకరకాల ధోరణితో వ్యవహరించిన వైసీపీ పార్టీకి ప్రజలు 11 సీట్లే ఇచ్చారు. ఇష్టారీతిన వ్యవహరించిన నేపథ్యంలో అంతకుముందు కూడా అమరావతి విషయంలో ఏ రకంగా వ్యవహరించారు, 3 రాజధానుల పేరుతోని రాష్ట్రాన్ని 3 ముక్కలు చేద్దామన్న ప్రయత్నం చేయడం, మొత్తం అన్ని ప్రాంతాల మధ్య కూడా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యవహరించడం, ఇవన్నీ చూసి రకరకాల కారణాలు ఉండటం వల్ల 11 సీట్లకి పరిమితం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల రాగం అందుకున్నారు. అక్కడి నుంచి పతనం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎన్నికల వరకు ఏ రకంగా అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అందరూ కూడా తీవ్రంగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రజా తీర్పు కూడా మనం చూసాము. గత ఎన్నికల్లో 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు ఆ పార్టీని. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్రాంత ప్రజలు కూడా వైసీపీని నమ్మే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి మళ్ళీ యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకున్నారు. కానీ సజ్జల వ్యాఖ్యలకు సంబంధించి వారి పార్టీ అధినేత ఆగ్రహంగా ఉన్నట్లుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతూ ఉంది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. యూటర్న్లు ఎన్నిసార్లు తీసుకుంటారు, ఎన్నిసార్లు మాట మారుస్తారు, మళ్ళీ వారి పార్టీ అధినేత ఈ వ్యాఖ్యల పట్ల ఎందుకు సీరియస్గా ఉన్నారు. అలాగే ఇంకొక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఒకవేళ అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీలో నంబర్ 2గా కొనసాగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తే ఆ పార్టీకి మీద ఇప్పటికే పట్టు సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత చేజెక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా ఇంకొక రకమైన ప్రచారం జరుగుతూ ఉంది. వారి పార్టీ కార్యకర్తలు వారి సోషల్ మీడియాలో, అంటే వైసీపీకి సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీలో చాలా వరకు సోషల్ మీడియాకి సంబంధించి ఏ విషయం జరిగినా కూడా బయటకు వస్తూ ఉంటుంది. అలానే ఈ విషయాలపైన కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సీమరాజా గారు. సీమరాజా గారితో మాట్లాడదాం. నమస్కారం సీమరాజా గారు. ఒకసారి ఇటీవల సజ్జల రామకృష్ణ